బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభ విజయవంతం చేసేందుకు పాలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం తిరుమలాయపాలెంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి, నండ్ర వెంకట వీరయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ముగ్గురు మంత్రులు ఉండి ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేయలేదని వారు విమర్శించారు. మనం ఎమ్మెల్యేలు ఉండగా మనం ఎట్లా చేసినాం, మీరు ఒకసారి ఊళ్ళల్లో కూడా అందరూ కూడా ఒకసారి దాన్ని గుర్తు చేసుకొని అప్పుడేం జరిగింది ఇప్పుడేం జరుగుతుంది జనానికి వివరించే ప్రయత్నం చేయండి. అప్పుడు ఇప్పుడు ఉపేందర్ రెడ్డి ఆశయం, అభిలాష, కోరిక జనంతో ఉండటమే, జనాల కోసం పనిచేయటమే. మీరందరూ కూడా బహుశా ఆ రోజున చూసుంటారు. మనం ఒక కళ్యాణ లక్ష్మి కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, లేకుంటే ఇంకోటి కావచ్చు, ఈ స్కీమ్ ఏదైనా కావచ్చు, మనం ఎక్కడన్నా ఒక పార్టీ వాళ్ళకే చేద్దాము, పార్టీ వాళ్ళకే చేయాలని ఇప్పుడు చెప్పినామా? అందరికీ మనకు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరికీ చేసినాం. ఏ రోజున కూడా మనం మన దగ్గరకు వచ్చిన మనిషిని మనం కాదని లేకుంటే చేయొద్దనే మాట చెప్పలేదు. మరి ఈ రోజు ఏం జరుగుతుంది? నీది ఆ పార్టీ, నాది ఈ పార్టీ అని చెప్తున్నారు. మనం జనం, మన వాళ్ళు జనం మనం కావాలని కోరుకున్నాం, కానీ ఏ రోజున కూడా మనం పార్టీల ముచ్చట మాట్లాడలే. ముందు జనానికి మేలు జరగాలి. ఈ రోజున కూడా మళ్ళీ కూడా చెప్తున్నాం, సరే ఆ రోజున జనం మనకి ఎందుకు వేయలేదో ఓట్లు, గాలి సరే ఊళ్ళో లేదో చెప్తారు కదా, అట్లా ఏదైనా జరగని. అయినప్పటికీ కూడా మనకు ఓట్లు వేయని వాళ్ళందరూ మనకేం శత్రువులు కాదు. మనని ఈ రోజున నిజంగా కూడా ఎవరైనా ఇబ్బంది పెట్టాలనో మనకు వ్యతిరేకంగా ఉండేటప్పుడు మాత్రం ఖచ్చితంగా శత్రువులే, దాంట్లో ఏం తేడా లేదు. రాష్ట్రం పాలించినటువంటి కేసీఆర్ గారు కాదని 432 అబద్ధపు హామీలతో మోసపోయాం. ఇందాక నామాన్ని చెప్పాడు. మహిళలు ముఖ్యంగా కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తారంటే దాదాపు ఈ జనాభాలో సగం % కంటే ఇంకొక 10 లక్షల మంది ఎక్కువ ఉన్నారు మహిళలు మన రాష్ట్రంలో. మహిళల ఓట్లు కూడా తులం బంగారం కోసం పాపం వాళ్ళు కానీ, మన రైతన్నలు కూడా రైతు బంధు 10,000 ఇస్తే 15,000 ఇస్తున్నామని చెప్పేసి దానికి కానీ, ఇవన్నీ పెన్షన్లు పెరుగుతాయి, 2,000 అంటే 4,000 ఇస్తామన్నారు. మహిళలకు మళ్ళీ 2,500 స్కీమ్ ఇస్తా అన్నారు, పెన్షన్ ఇస్తా అన్నారు. రైతులకు, కౌలుదారులకు కూడా 12,000 ఇస్తా అన్నారు. ఆటో కార్మికులకు 12,000 ఇస్తా అన్నారు. రైతు బంధు బాయే, కళ్యాణ లక్ష్మి బాయే, బంగారం బాయే, పెన్షన్లు బాయే, ధాన్యం కొనేటోళ్ళు దిక్కు లేదా, నీళ్లు లేవా, కరెంటు లేవా, అసలు అధికారులు లేకపోయా, ప్రభుత్వమే లేకపోయా, ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పేసి ప్రజలంతా తీవ్రంగా బాధపడుతుండే. అందులో ముఖ్యంగా ఒక మంచి ఎమ్మెల్యేను కోల్పోయినామని ప్రజలు కూడా బాధపడుతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభ విజయవంతం చేసేందుకు పాలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సన్నాహాలు సమావేశం తిరుమలాయపాలెంలో నిర్వహించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయడానికి పాలేరు నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం తిరుమలాయపాలెంలో జరిగింది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా నేతలు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి, నండ్ర వెంకట వీరయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ 27 జరిగేటటువంటి వరంగల్లో జరిగేటటువంటి రజతోత్సవ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వేలాదిగా కార్యకర్తలు తరలి రావాలి. అదేవిధంగా ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాల మీద వాళ్ళు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 6 గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుంది. ముఖ్యంగా గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా ప్రజలను ఆదరించేవాళ్ళం, అందరికీ పథకాలు ఇచ్చేవాళ్ళం. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరన్నా ఏదన్నా పని మీద వస్తే మీరే పార్టీ అని చెప్పి తమ పార్టీకి చెందిన కార్యకర్తలకు మాత్రమే పనులు చేస్తుంది, పథకాలు అమలు చేస్తుందంటూ కూడా వాళ్ళు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంబంధించి వాటిని పెంచుతామని చెప్పారు. వాటికి సంబంధించి ఎటువంటి ఇది చేయలేదు. పెన్షన్లు పెంచుతామని చెప్పారు. దానికి సంబంధించి ఎటువంటి
కార్యాచరణ చేపట్టలేదు. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి జీవనాడి అయినటువంటి సీతారామ ప్రాజెక్టును గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశాము. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కొంత పెండింగ్ పనులు ఉన్నాయి, వాటిని పూర్తి చేసి రైతాంగానికి నీళ్లు అందించే పరిస్థితిలో లేకపోయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది అని చెప్పి వాళ్ళు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 27వ తారీఖు జరిగేటటువంటి వరంగల్ బహిరంగ సభకు వేలాదిగా జిల్లా నుంచి తరలి రావాలని చెప్పి పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు రావడం, గత కొంతకాలంగా ఎడముఖం పెడముఖంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఒకే వేదిక మీద నుంచి సమిష్టికాలం వినిపించడంతో కార్యకర్తల్లో కొంత ఉత్సాహ వాతావరణం అయితే నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.